హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విలికి ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. నేను చేసిన వీడియోస్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ 2025. అండ్ ఈరోజు నేను మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. అంటే మ్యూచువల్ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఏ విధంగా మనం నార్మల్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఒకవేళ మనకు ఐడియా లేకుంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేసిన తర్వాత మనకు కాన్ఫిడెన్స్ వస్తామంటే మనం మ్యూచువల్ ఫండ్లో ఎక్స్పోజర్ ఎలా తీసుకోవాలనేది కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకటి, డైరెక్ట్గా షేర్లు ఎలా కొంటారు, మ్యూచువల్ ఫండ్స్లో ఎలా పెట్టుబడి పెట్టాలి, ఫండ్ మేనేజర్ అంటే ఎవరు, ఫీజు ఎలా ఉంటుంది వాళ్ళకు, అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, అండ్ ఎలా పెట్టుబడి పెట్టాలి, డైరెక్ట్గా పెట్టాలా లేకుంటే ఏజెంట్ ద్వారా పెట్టాలా, రిటర్న్ అనేది ఏ విధంగా రావచ్చు, ఎక్స్పెక్ట్ అంటే డైరెక్ట్ వేసే విధంగా వస్తుంది లేకుంటే త్రూ డివిడెండ్ ద్వారా కూడా వేసే విధంగా వస్తుంది, అండ్ పన్ను ఎలా కట్టాలి, ఒకవేళ లాభం ఇట్లా మనకు వస్తే ట్యాక్స్ ఏ విధంగా పేమెంట్ చేయాలి, అంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎలా పేమెంట్ చేయాలి. అండ్ ఫస్ట్ ఫ్రెండ్స్, అసలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రెండు రకాలుగా ఇన్వెస్ట్మెంట్. ఒక డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అంటే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి డైరెక్ట్ మనం షేర్లు ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళి డైరెక్ట్ మనం షేర్లు కొనుక్కోవచ్చు. అండ్ ఒకవేళ మనకు డిమాట్ అంటే డైరెక్ట్ షేర్లు కొని అవగాహన లేకుంటే మాత్రం త్రూ మ్యూచువల్ ఫండ్ ద్వారా కొంటాం. మ్యూచువల్ ఫండ్ ద్వారా కొంటే ఏంటంటే చాలామంది మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే సామాన్య ప్రజలు ఒకవేళ షేర్లు కొనాలంటే మాత్రం మంచి అవగాహన ఉండాలి. ఒకవేళ షేర్లు కొనలేకపోతే, సపోజ్ ఏదన్నా షేర్ విప్రో ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, వాటి గురించి మనకు కంప్లీట్ బిజినెస్ గురించి అవగాహన లేకుంటే ఆ షేర్లు కొనడం వల్ల ఒకవేళ ఫ్యూచర్లో ఆ షేర్లు ఒకవేళ పడిపోతే సడన్గా మనం కొన్న తర్వాత మనం అప్పుడు చాలా కన్ఫ్యూజన్గా అవుతాం, మనం ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి షేర్ మార్కెట్లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనకు కొద్దిగా అవగాహన అనేది ఉండాల్సిందే. ఒకవేళ అవగాహన లేకుంటే ఏంటంటే మనం ఒకవేళ డౌన్ టర్న్ అయినా మాత్రం భయపడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఏంటంటే మనము ఒక ఎక్స్పర్ట్స్కు డబ్బులు ఇస్తాము, ఆ ఎక్స్పర్ట్ మన తరఫున షేర్లు కొని అతను మనకు ఇన్ రిటర్న్గా మనకు యూనిట్స్ ఇస్తాడు. ఆ యూనిట్కి వచ్చేసి ఒక యూనిట్ ప్రైస్ వచ్చేసి దాన్ని ఎన్ఏవి అంటారంటే నెట్ అసెట్ వాల్యూ. ఆ నెట్ అసెట్ వాల్యూ అనేది నువ్వు చేసిన అమౌంట్కు ప్రపోర్షనల్గా యూనిట్స్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ ఫ్రెండ్స్. రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే చాలామంది మనలాంటి వాళ్ళు త్రూ ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే మంత్లీ ఒక ఫిక్స్డ్ డేట్కు ఒక ఫిక్స్ అమౌంట్ని అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంటుంది. డెబిట్ అయ్యి అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది ఆ మ్యూచువల్ ఫండ్ హౌస్కి వెళ్తుంది. ఆ మ్యూచువల్ ఫండ్ అనేది ఏముండొచ్చు, ఏదైనా బ్యాంకులు ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి బ్యాంకుకు మ్యూచువల్ ఫండ్ అనేది ఉంది. మ్యూచువల్ ఫండ్ ఏంటంటే కోటక్ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, ఎస్బీఐ ఉంది, ఎల్ఐసి ఉంది, టాటా క్యాపిటల్ ఉంది, చాలా ఉన్నాయి ఫండ్ హౌసెస్. కాబట్టి మనం ఏ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో చాలామంది మనలాంటి వాళ్ళు చాలామంది అందులో ఎస్ఐపి చేస్తే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ అమౌంట్ మొత్తం అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటే ఆ ఫండ్ హౌస్కి వెళ్తుంది. ఆ ఫండ్ హౌస్కి వెళ్ళి ఆ ఫండ్లో మనం పెట్టిన ఫండ్కు ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఆ ఫండ్ మేనేజర్ అనేది అతను డైరెక్ట్ మనం డైరెక్ట్ ఇక్కడ ఎలా అయితే మనం షేర్లు కొంటామో అతను కూడా ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళి షేర్లు కొంటాడు. ఆ షేర్లు కొని ఆ షేర్లకు ఈక్వలెంట్గా మనం కొన్న అమౌంట్కి ఈక్వలెంట్గా మనకు యూనిట్స్ అనేది అలాట్ చేస్తాడు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ యూనిట్స్ మనకు అలాట్ చేస్తే మనకు ఎంత యూనిట్ అలాట్ చేసామని మనకు మెయిల్ వస్తుంది. ఇది ఎవ్రీ టైం, అంటే నువ్వు ఎప్పుడైతే నీ అకౌంట్లో నుంచి డెబిట్ అయిపోయిన నెక్స్ట్ రోజైనా మీకు ఇన్స్ట్రక్షన్ వస్తుంది, అంటే మీకు ఈ యూనిట్లు వచ్చినాయి మీ అకౌంట్లకి అని వస్తుంది. ఆ యూనిట్లు అనేవి ఎవ్రీ మంత్ ఎండింగ్లో కూడా నీకు వస్తుంది, అంటే సిఎస్ అంటే కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ అనేది ఇందులో చాలా ఉంటాయి. అందులో నీకు ఆ మంత్లో ఏమేమి చేయండి అంటే మ్యూచువల్ ఫండ్ ఎన్ని కొన్నావు, ఒకవేళ షేర్లు ఉంటే షేర్లు ఎన్ని కొన్నావు అనేది ఇది డైరెక్ట్ నీకు ఈమెయిల్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అండ్ మ్యూచువల్ ఫండ్ అతను ఎవరైతే మనకు ఈ ఫండ్లో మేనేజ్ చేస్తారో మనం పెట్టిన ఫండ్ను వాటిని ఫండ్ మేనేజర్, ఆ ఫండ్ మేనేజర్ అతను చేస్తున్నందుకు, అంటే అతను మన తరఫున కొంటున్నందుకు, అమ్ముతున్నందుకు, లేకుంటే ట్రాన్సాక్షన్ చేస్తున్నందుకు అతనికి ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. దీన్ని ఇంకో విధంగా అంటారు టీఈఆర్ అంటారు. టీఈఆర్ అంటే టోటల్ ఎక్స్పెన్స్ రేషియో. ఒకవేళ ఈ ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంది అనుకుంటే ఆ ఫండ్ మేనేజర్ యాక్టివ్ పర్సన్, అంటే ఆ ఫండ్ మేనేజర్ అంటే మనకు ఆ ఫండ్ను ఏంటంటే ఆ ఫండ్ ఒకవేళ ఎక్కువ రిటర్న్ తేవాలంటే అతను చాలా యాక్టివ్గా రీసెర్చ్ చేస్తాడు, కాబట్టి అతనికి ఫీజు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫండ్ మేనేజర్ ఒక ఫండ్ పెట్టిందంటే ఆ ఫండ్ అనేది ఇండెక్స్తోని పోటీ పడుతుంటుంది. ఒకవేళ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్ కావాలంటే అతను చాలా యాక్టివ్గా ఉండాలి. కాబట్టి ఓకేనా, ఇంతవరకు అర్థమైంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇందులో సింపుల్ ఏంటంటే ఫండ్ మేనేజరు, ఎక్స్పెన్స్ రేషియో, మన లంసమా, ఎస్ఐపి అంటే లంసమ్ అంటే ఒకటేసారి మన దగ్గర ఉంటే 10,000 పెట్టుకోవచ్చు, లంసమ్ అదే ఎస్ఐపి అంటే మనం ఎవ్రీ మంత్ కొంత పెట్టుకొని వెళ్తుండొచ్చు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే
ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్, ఇంకోటి యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్. ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒక ఇండెక్స్ను ట్రాక్ చేస్తాయి. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే వాళ్ళు ఏంటంటే ఇండెక్స్ను బీట్ చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నం అనేది చేస్తుంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే ఇందులో మనీ అనేది మనం డైరెక్ట్ కాకుండా త్రూ ఏజెంట్ ద్వారా, త్రూ మ్యూచువల్ ఫండ్ హౌస్ ద్వారా ఫండ్ మేనేజర్ మనకు కొని దానికి మనం కొన్న ఈక్వలెంట్ అమౌంట్గా మనకు యూనిట్స్ అనేవి వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్, అది ఎలా యూనిట్స్ ఎలా ఉంటాయి, ఎలా వస్తాయి అనేది. సపోజ్ నువ్వు 100 రూపీస్ పెడుతున్నావు ఒక ఫండ్, ఒక సపోజ్ ఎక్స్ మ్యూచువల్ ఫండ్కు, ఎక్స్ అనే మ్యూచువల్ ఫండ్కు నువ్వు ఎవ్రీ మంత్ ఎక్స్ మ్యూచువల్ ఫండ్కు నువ్వు ఎవ్రీ మంత్ 1000 రూపీస్ అనేది నువ్వు ఎస్ఐపి అనేది ఇస్తున్నావు. ఎస్ఐపి అంటే సపోజ్ ఈ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసినప్పుడు సపోజ్ ఒక అతను ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే, ఫండ్ మేనేజర్ ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళి షేర్లు కొంటాడు. ఆ షేర్లు కొని అతను అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అతను క్రెడిట్ అయినప్పుడు దానికి ఈక్వల్ అంటే మనకు యూనిట్స్ ఇస్తాడు. ఆ యూనిట్స్, ఒక యూనిట్ వచ్చే ప్రైస్ వచ్చేది ఎన్ఏవి అంటారు, నెట్ అసెట్ వాల్యూ. సపోజ్ ఈ 1000 రూపీస్ పంపించినప్పుడు సపోజ్ ఒక యూనిట్ ప్రైస్ వచ్చేసి సపోజ్ 10 రూపీస్ అనుకో. 10 రూపీస్ అనుకుంటే అప్పుడు మనకి ఎన్ని యూనిట్లు వస్తాయి? నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ 1000 డివైడ్ బై 10 అంటే మనకి ఎంత రావచ్చు? 100 యూనిట్స్ రావచ్చు. ఈ 100 యూనిట్స్ అనేది మన అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ ఇది ఏంటంటే, ఇది కూడా ఇవి మనం ఇందులో పెట్టేది ఏంటంటే, మనం ఈక్విటీ మార్కెట్ అంటే షేర్ మార్కెట్లో పెడతాం కాబట్టి ఇది నెంబర్ ఆఫ్ యూనిట్స్ తగ్గొచ్చు, పెరగచ్చు. ఒకవేళ మార్కెట్ హైలో ఉంటే మాత్రం మనకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ తక్కువ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ లోలో ఉంటే మాత్రం నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసినప్పుడు మనకు ఓవరాల్గా మనకు యావరేజ్ రిటర్న్ మాత్రం ఇండెక్స్ కంటే ఎక్కువ వచ్చే ఛాన్సే ఉంటుంది. ఎందుకంటే మనం మార్కెట్ లోలో ఉన్నప్పుడు ఉంటున్నాము, హైలో ఉన్నప్పుడు ఉంటున్నాము. లో అంటే ఏ విధంగా అంటే యావరేజ్ మనం ఏంటంటే మనం యావరేజ్ ప్రైస్ అనేది తెచ్చి డౌన్ సైడ్ చేస్తున్నాం. సపోజ్ ఇప్పుడు యూనిట్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్. సపోజ్ ఇదే యూనిట్ ప్రైస్ సపోజ్ మార్కెట్ పడ్డప్పుడు ఈ 8 రూపీస్ అనుకో, అప్పుడు ఏమవుతుంది? 1000 రూపీస్ డివైడ్ బై 8 మనకి అనేది 100 కంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంటే 100 ప్లస్ అంటే యూనిట్స్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇందులో ఏంటంటే సింపుల్గా ఏంటంటే మనకు యావరేజింగ్ అనేది చాలా క్లియర్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే యావరేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. యావరేజింగ్ చాలా అవుతుంటుంది. మనకు అప్ మార్కెట్లో కొంటుంటాము, డౌన్ మార్కెట్లో కొంటున్నాము. ఈక్వలెంట్ టైమ్ ఇంటర్వల్ ఈక్వల్గా కొంటుంటాం కాబట్టి ఈక్వలెంట్ డేట్లో మనం ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ డేట్లో అమౌంట్ పంపిస్తాం కాబట్టి మనకు మ్యాక్సిమం మనకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ లాంగ్ రన్లో మనము ఇండెక్స్ని కూడా బీట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, అసలు ఫండ్స్ ఎన్ని రకాలు అనేది. మ్యూచువల్ ఫండ్స్ 2 టైప్స్. ఒకటి ఈక్విటీ, ఇంకోటి డెప్ట్ అంటే బాండ్స్లో పెడతారు. ఈక్విటీలో కూడా మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. అందులో ఒకటి యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, యాక్టివ్ అండ్ ప్యాసివ్. ఇందులో డెప్ట్లో ఏముంటాయంటే డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ లిక్విడ్ ఫండ్స్. డెప్ట్ మ్యూచువల్ ఫండ్లు ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం ఉంటాయి, లాంగ్ టర్మ్ అంటే మోర్ దెన్ 1 ఇయర్. అండ్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఇవి లెస్ దెన్ 1 ఇయర్. ఓకేనా ఫ్రెండ్స్, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో ఏముందంటే ఫండ్ మేనేజర్ అనేది తను చాలా యాక్టివ్గా ఉంటాడు కాబట్టి యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. అండ్ ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్ అంటే ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఇందులో ఫండ్ మేనేజర్ అందులో అతని యాక్టివ్ రోల్ ఏముండదు. ఇది ఒక ఇండెక్స్ని ఫాలో అవుతుంది. అంటే సెన్సెక్స్ కానీ, నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, లేకుంటే ఫార్మా నిఫ్టీ కానీ, ఫార్మా కానీ, లేకుంటే ఎనర్జీ ఇండెక్స్ కానీ,
ఏదైనా ఒక ఇండెక్స్ని ఫాలో అవుతుంది. ప్యాసివ్ ఫండ్ అంటే ఈ ఇండెక్స్ని ఫాలో అవుతుంది కాబట్టి ఈ ఇండెక్స్ని ఫాలో అయినప్పుడు ఇక్కడ ఉండే ఫండ్ మేనేజర్కు అనేది ఫీజు చాలా తక్కువ ఉంటుంది. ఫండ్ మేనేజర్కు ఫీజు చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది. ఏంటంటే మోర్ దెన్ 1% ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లెస్ దెన్ 1% ఉంటుంది ఫీజు. దీన్ని ఏమంటారంటే ఎక్స్పెన్స్ రేషియో అంటారు. ప్యాసివ్ ఫండ్లో లెస్ దెన్ 1 ఉంటుంది, యాక్టివ్ ఫండ్లో మోర్ దెన్ 1% అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే డెప్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇది మ్యాక్సిమం ఇందులో బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఎక్కువ. ఈ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు అనేది క్యాపిటల్ ప్రొటెక్ట్గా ఉంటుంది. కానీ చాలా వరకు ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనేది బీట్ చేయడం కొద్దిగా కష్టం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఈక్విటీ అండ్ డెప్ట్ అండ్ ప్యాసివ్ అండ్ యాక్టివ్. యాక్టివ్లో ఫండ్ మేనేజర్కి ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది, ప్యాసివ్లో ఫండ్ మేనేజర్కి ఫీజు చాలా తక్కువ ఉంటుంది. రిటర్న్ ఎలా వస్తుంది ఫ్రెండ్స్? ఇంకోటి ఏంటంటే మనము మ్యూచువల్ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి? మ్యూచువల్ ఫండ్లో ఒకటంటే మన దగ్గర ఒకవేళ డిమాట్ అకౌంట్ ఉంటే, ప్రతి డిమాట్ అకౌంట్కు ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఒక యాప్ ఉంది. కైట్కి అయితే జీరోదా ఉంది కదా, జీరోదా కైట్కి అయితే కాయిన్ యాప్ ఉంటుంది. ఒకవేళ అప్ స్టాక్స్ అయితే దాన్ని కూడా మ్యూచువల్ ఫండ్కి ఒక డైరెక్ట్ మనం ఆ అకౌంట్ అంటే యాప్లోనే ఉంటుంది. అండ్ రిమైనింగ్ అన్నిటికీ డైరెక్ట్ యాప్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే మనం ఎటువంటి మీడియేటర్ అంటే ఎటువంటి ఏజెంట్ కాకుండా మనం డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఏంటంటే మనకు కమిషన్ అంటే పోయే కమిషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే ఏజెంట్ ద్వారా పోతే మాత్రం మనకు కమిషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే అతను కూడా మన దగ్గర కమిషన్ ఉంటుంది. కాబట్టి మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మంచిది. ఆ డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ అంటే మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి కూడా చేయొచ్చు. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయకుండా కూడా మనం బ్యాంక్ అంటే మ్యూచువల్ ఫండ్ హౌస్ ఆ బ్యాంక్ అకౌంట్స్ మన ఆన్లైన్కి వెళ్ళి మన ఆన్లైన్ డైరెక్ట్ మన పాన్ కార్డు, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మన నార్మల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అవన్నీ డీటెయిల్స్ ఇచ్చుకుంటూ పోతే మనం అక్కడ కూడా మనం అనేది మ్యూచువల్ ఫండ్ అనేది అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో మనకి ఇష్టమైన ఫండ్ మళ్ళీ మ్యూచువల్ ఫండ్ అందులో ఇష్టమైన ఫండ్ లార్జ్ క్యాప్ ఫండా, లేకుంటే స్మాల్ క్యాప్ ఫండా, లేకుంటే మల్టీ క్యాపా, హైబ్రిడా అనేది ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఈ కేటగిరీస్ అన్ని నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో. అండ్ ఇందులో మనకి ఇష్టమైన ఫండ్స్ తీసుకొని మనకు నచ్చిన ఫండ్స్ అంటే మనం వాటి కేటగిరీ రిటర్న్ ఏ విధంగా ఉంది, లేకుంటే కంపేర్ చేసి లార్జ్ క్యాప్ కంపేర్ చేస్తే రిమైనింగ్ లార్జ్ క్యాప్ని కంపేర్ చేస్తే ఇది బెంచ్ మార్క్ను బీట్ చేస్తుందో చేస్తలేదా. ఒకవేళ బెంచ్ మార్క్ను బీట్ చేసినప్పుడు మంచి ఫండ్స్ని ఎంచుకోవాలి. ఒకవేళ ఇందులో ఏంటంటే సుపీరియర్ ఫండ్ రిటర్న్ అనేది అది ఏంటంటే టెంపరీ. ఎప్పుడైనా సరే యావరేజ్ కంటే ఎక్కువ రావాలి. సపోజ్ యావరేజ్ రిటర్న్ నిఫ్టీ అనేది 12 to 13% ఉంటే మనం సెలెక్ట్ చేసుకునే ఫండ్ మాత్రం అట్లీస్ట్ 13 to 14 అంటే ఇండెక్స్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది చూసుకోవాలి. ఎందుకంటే ఇండెక్స్ కంటే ఎక్కువ ఉంటుంది చూసుకుంటే ఏంటంటే మనం సేఫ్ సైడ్ మనకు ఫ్యూచర్లో కూడా అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇది యాక్టివ్ ఫండ్స్. ప్యాసివ్ ఫండ్స్ ఏంటంటే ప్యాసివ్ ఫండ్లో అందులో ఫండ్ మేనేజర్ టాలెంట్ ఏం ఉపయోగపడదు. ఎందుకంటే యాజ్ పర్ కాంపోజిషన్ నిఫ్టీలో స్టాక్స్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా మనం పెట్టిన 100 రూపీస్ లేకుంటే 1000 రూపీస్ ఈక్వలెంట్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. కాబట్టి మనం ప్యాసివ్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ టాలెంట్ ఏం పెద్దగా అవసరం ఉండదు. కాబట్టి మనం ప్యాసివ్ ఫండ్స్ కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం మంచిగా అంటే ఈక్వలెంట్ టు అంటే లెస్ ట్రాకింగ్ ఎర్రర్. అంటే నిఫ్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు నిఫ్టీతో పోల్చుకుంటే దానికి ట్రాకింగ్ ఎర్రర్ అంటే ల్యాగ్ అనేది తక్కువ ఉండాలి. అలా ల్యాగ్ తక్కువ ఉన్న ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఎట్ ద సేమ్ టైం అందులో టోటల్ ఎక్స్పెన్స్ రేషియో కూడా తక్కువ ఉన్న ఫండ్స్ చూసుకుంటే మనకి ఏంటంటే లాంగ్ రన్లో మనకు రిటర్న్ ఎక్కువ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ రిటర్న్ అనేది డిపెండ్స్ అపాన్ ద మార్కెట్ కండిషన్స్. ఒకవేళ నువ్వు కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఎస్ఐపి మనం లాంగ్ రన్లో మంచి రిటర్న్ సంపాదించడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఒకవేళ మనం ఒకవేళ మ్యూచువల్ ఫండ్లో కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు అవుతున్నాయేమో మనం ట్యాక్స్ ఈక్విటీ అంటే డైరెక్ట్ షేర్స్కి ఎలా అయితే రూల్స్ ఉంటాయో దీన్ని కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో కూడా సేమ్ రూల్స్ ఫాలో అవుతాయి. ఒకవేళ మనం లాంగ్ టర్మ్ అంటే మోర్ దెన్ 365 days తర్వాత మనం అమ్మితే ఇట్లా 1.25 lakh ఎగ్జెంప్ట్ అవి రిమైనింగ్ ఉన్న నెట్ ప్రాఫిట్ పైన మనం ట్యాక్స్ అనేది 12.5% అనేది పేమెంట్ చేయాలి. 1.25 lakh టెక్ అయిన తర్వాత. అండ్ షార్ట్ టర్మ్ అయితే డైరెక్ట్ 20% అనేది మనం మన వచ్చిన నెట్ ప్రాఫిట్కు 20% అనేది ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి.
అండ్ ఇందులో నేను నెక్స్ట్ ఫ్యూచర్ కమింగ్ వీడియోస్లో నేను ప్రతి ఒక్కటి చిన్న మెల్లగా అంటే లాంగ్ టర్మ్ మన లార్జ్ క్యాప్ అంటే ఏంది, మిడ్ క్యాప్ అంటే ఏంది, స్మాల్ క్యాప్ అంటే ఏంది, మల్టీ క్యాప్ అంటే ఏంది, ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏంటివి, అసలు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు గ్రోత్ ఎలా ఉంటుంది అనేది నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను వెళ్తాను ఫ్రెండ్స్ కమింగ్ వీడియోస్లో. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే మనం మ్యూచువల్ ఫండ్లో కావాల్సింది ఒకటి మనం ఏంటంటే ఎవ్రీ మంత్ ఫిక్స్గా మనం అనేది చేయాలి. ఎందుకంటే లాంగ్ రన్లో మనం యావరేజ్ రిటర్న్ అనేది మంచిగా ఉంటుంది. ప్లస్ మనం యావరేజింగ్ అయ్యి మనకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఓకేనా ఫ్రెండ్స్? అండ్ వన్ మోర్ టైమ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.